డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంసెట్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో ఫేజ్ 1 అయిపోయిందమ్మా. ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అందరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. 20వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి 2-3 రోజులు కంటిన్యూ అయిపోయింది. మరి దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఏపీ స్టూడెంట్స్. తెలంగాణలో కూడా మరి ఇంకా ఫేజ్ 2 అయిపోయింది కాబట్టి ఫేజ్ 3 మరి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మరి తెలంగాణలో ఎంసెట్ అయితే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మరి ఈ బ్రాంచ్లకు సంబంధించిన కొద్దిగా జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటే స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఒక ఆర్టికల్ అయితే రావటం జరిగింది. మరి ఇంజనీరింగ్ క్రేజీ బ్రాంచులు మరి టాపర్లు తొలిగా మరి ఏం చేసుకుంటారంటే ప్రతి ఒక్క దాదాపు 90% టాపర్స్ ఏం చేస్తారంటే సిఎస్సి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్సు, మరి రెండో ప్రిఫరెన్స్ ఏఎంఎల్గా పెట్టుకుంటారు. తర్వాత స్థానాల్లో ఈసీఈ కానీ త్రిబుల్ ఈ మెకానికల్ తీసుకుంటారు. సివిల్ ఇంజనీరింగ్ పెరుగుతున్న డిమాండ్. మరి ఈ సంవత్సరం ఏంటంటే ఐఐటీల్లో కూడా ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారమ్మా. అదేవిధంగా ఇప్పుడు ఏం పెట్టుకోవాలి ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఏ విధంగా బ్రాంచ్లు మరి చూజ్ చేసుకోవాలనే మరి అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపిక విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మెయిన్ కెరియరు అసలు ఏంది, వాళ్ళు అసలు ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏది తీసుకుంటే మరి దానిలో ఆ విధంగా వాళ్ళు జాబ్ అవకాశాలు ఉంటాయమ్మా. ముందుగా ఏం చేస్తారు, ఇంజనీరింగ్లో ముఖ్యమైన బ్రాంచ్లు మనకేందుకు సిఎస్సి, ఐఐటీలు ఇట్లు మొదలైన ఇంజనీరింగ్లో చేసి ఇప్పుడు ఐఐటీలో చేరిన ఏ స్టూడెంట్ ముందు సిఎస్సినే తీసుకుంటారు. నిట్లో కానీ వరంగల్లో కానీ జేఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకులు పొందిన సిఎస్సి బ్రాంచ్లోనే చేరారు. ఐఐటీలు క్లోజింగ్ ర్యాంకు మనకు 1500 లోపే ఉంది. అంటే దాదాపు అన్ని ఐఐటీలు ఈ ర్యాంకులో సిఎస్సి సీట్లు భర్తీ అవుతాయి జనరల్గా. రాష్ట్ర స్థాయిలోనూ ఏపీ, తెలంగాణ, ఏపీ యూనివర్సిటీ క్యాంపస్ కళ అదేవిధంగా పేరున్న ప్రైవేట్ కళాశాలలో జనరల్గా 5000 లోపు ర్యాంక్ ఉంటే మీకు 5000 లోపు ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే సిఎస్సి బ్రాంచ్లో వచ్చేస్తుంది. మరి జాబ్ మార్కెట్ సిఎస్సి ఉత్తీర్ణులైన వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని భావిస్తామే ఇందుకు కారణం. ఎందుకంటే జాబ్ అవకాశాలు ఎక్కువ మరి సిఎస్సిలో జాయిన్ అయితే ఎక్కువ మరి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చాలామంది చెప్తారు. మరి ఐఐటీలు, ఎన్ఐటీలు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో సిఎస్సి బ్రాంచ్లు అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటాయని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అభిప్రాయము చాలామందిలో ఉంటుంది. అందుకని వీళ్ళు సిఎస్సిని తీసుకుంటారు. రెండోది జనరల్గా సిఎస్సి రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. బీటెక్ విద్యార్థులు ఆసక్తిగా చూపుతున్న మరో బ్రాంచి ఈసీఈ. ఐఐటీలో జనరల్ కేటగిరీలు 2 ఏళ్లుగా సగటున 3,500 లోపు ర్యాంకులతో ఈ బ్రాంచ్లో సీట్లు భర్తీ అవుతుంది. ఇదే ట్రెండ్ ఇతర ఇన్స్టిట్యూట్లు కౌన్సిలింగ్లోనూ ప్రతిబింబిస్తుంది. దీనికి ప్రధాన కారణం జాబ్ మార్కెట్ పరిస్థితులు, ఉన్నత విద్యలో లభిస్తున్న అవకాశాలు, ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, మరి విధంగా స్మార్ట్ టెక్నాలజీ ఇవన్నీ కావాలంటే ఈసీఈ కావాలమ్మా. స్మార్ట్ బ్యాండ్, తర్వాత ఐటీసీ అమలు, 5G టెక్నాలజీ తదితర కారణంగా టెలికాం రంగం విస్తరిస్తుంది. ప్రభుత్వ పథకాల్లో డిజిటల్ ఇండియా, డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా అవకాశాలు అయితే భారీగానే ఈసీ చదివిన స్టూడెంట్స్కి ఉంటాయి. మరి తర్వాత బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మనకి దశాబ్దాలుగా వెలుగుతున్న బ్రాంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబులీగా సూపర్మైంది. ఈ బ్రాంచ్ విద్యార్థులు ప్రాథమికమైన కోణంలో 2-3 స్థానాల్లో నిలుస్తారన్నమాట. ఈ బ్రాంచ్ పూర్తి విద్యార్థులు పవర్ సెక్టార్లో ఐడియల్ పవర్ స్టేషన్ కానీ, థర్మల్ కానీ డిఫరెంట్ పవర్ ఆటల్లో పనిచేస్తారు. మంచి అవకాశాలు ప్రభుత్వ రంగంలో అమలవుతున్న పథకాలు, మరి ఎలక్ట్రిక్ వెహికల్ విద్యుత్ వాహన రంగంలో వృద్ధి తదితర కారణాలతో దాదాపు 150,000 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవసరం ఏర్పడుతుందని అంచనా. అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్కి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్ మరి ఈసారి ఐఐటీల్లో టాప్ ఐఐటీల్లో చేసే సివిలే ముందు చేరటం జరిగింది. ఇటీవల కాలంలో సివిల్ ఇంజనీరింగ్ మంచి డిమాండ్ పెరుగుతుంది. రియాలిటీ రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడం ఈ బ్రాంచ్ భవిష్యత్తుకు మరో నిలుస్తుంది. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా జీపీఎస్, అర్బన్ డెవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్ రూపకల్పన వీటికి ఆధారం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, సూత్రాలు. ఈ బ్రాంచ్లో రాణించాలి డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణపరమైన అంశాలపై మంచి అవగాహన ఉండాలమ్మా. అది గుర్తుపెట్టుకుంటే తర్వాత మెకానికల్ అంటే ఈసారి కోర్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇప్పుడు 2-3% మెంబర్స్ తగ్గారు. సివిల్, కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంటే అవకాశాలు
మరి సిఎస్సి చూజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది తగ్గడం జరిగింది. ఇక మెకానికల్ బీటెక్ మరో ఎవర్ గ్రీన్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్, వాహన పరిశ్రమలో ఆటోమొబైల్, విమానాల తయారీ, ఏరోస్పేస్ రంగంలో కూడా వీళ్ళ అవసరము. ఇక అన్నీ మనము ఇంజనీరింగ్ అంటే మన శరీరంలో భాగాలు ఏది ఉంటాయో మరి అన్ని పార్ట్లు ఎట్లా అయితే అవసరమో ఇక్కడ కూడా ఇంజనీరింగ్లో అన్ని బ్రాంచ్లు కావాలమ్మా. అంతేగాని ఏ ఒక్క బ్రాంచ్ ముందు అని మనం చెప్పలేము, అది గుర్తుపెట్టుకోండి. మరి ఐఐటీలో జనరల్ కేటగిరీలో చూసినట్టయితే సగటున 4000 లోపు ర్యాంకుతో ఈ బ్రాంచ్ల సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో విభాగంలో ఆధునిక దిశగా అడుగుపడుతున్నాయి. రోబోటిక్స్, మరి అన్మాన్డ్ వెహికల్స్ వంటివి వాటికి ఇందుకు నిదర్శనంగా పేర్కొచ్చు. రోబోటిక్స్, క్యాము, 3D డిజైను టెక్నాలజీ వంటి లేటెస్ట్ పట్టు చేసి మంచి అవకాశాలు కూడా లభింది. ఇండస్ట్రీ 4.0 బ్రాంచ్ కొత్తగా అందుబాటులో వస్తున్న బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ బ్రాంచ్ ద్వారా 4.0గా స్కిల్ పెరుగుంటున్న ఏఎంఎల్తో పాటు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, 5G టెక్నాలజీపై అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఈ బ్రాంచి కూడా గత 2 ఏళ్ళుగా విద్యార్థులు తొలి ప్రాధాన్యత జాబితాలు నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 13 ఐఐటీల్లో 10 ఎన్ఐటీలు ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంది. ఈ బ్రాంచ్లో క్లోజింగ్ ర్యాంకు 2K లోపు ఈ బ్రాంచ్ అయితే వస్తుంది ఐఐటీలో. ఇది స్టూడెంట్స్ మనకి ఎన్ని బ్రాంచీలు ఉన్నా కానీ అసలు మరిన్ని బ్రాంచ్లు ఇవే: కెమికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేసు, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ ఐఐటి మెడ్రాస్లో ఉంది, టెక్స్టైల్ వంటి ఐఐటి ఢిల్లీలో ఉంది. బ్రాంచ్లపై ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే మనము ఏ బ్రాంచ్ చేరినా కానీ స్టూడెంట్ యొక్క అవగాహన ఏంది, మరి స్టూడెంటు మరి ఏది ఇంట్రెస్ట్ పడుతున్నారో చూసుకోండి ఒకసారి. మనకి సపోజ్ ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి కదా, సిఎస్సి, ఈసీఈ, ఎలక్ట్రికల్, సివిల్, మీకు ఏది బ్రాంచ్ ఇష్టమో చూసుకోండి, దాని ప్రకారము మీరు నడుచుకోండి. అంతేగాని నా పక్కింటోడు సిఎస్సి చేసేవారు నేను సిఎస్సి చేస్తాను, మా ఎదురింటోడు ఏఎంఎల్ చేసేవాడు నేను ఏఎంఎల్ అంటే మీరు ట్రెండ్ ఫాలో అవ్వకూడదు. మీరు కూడా ట్రెండ్ సెట్టర్గా నిలవాలా. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీకు ఏది ఇష్టమో అది చూసుకోండి. అంతేగాని మీ పక్కనోడు ఏది చేసుకుంటే మీకెందుకు? మీరు పక్కనోడు గంగలో దూకాడు, మీరు గంగలో దూకుతారు, అట్లా కాదు. మీరు సిఎస్సి సపోజు మీరు ఏఎంఎల్ సిలబస్ తీసుకోండి. ఏఎంఎల్ ఎంత కష్టమో చూడండి. అసలు ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ఉంది, దీని గేట్ సిలబస్ నేను చూసినప్పుడు భయంకరం. అన్ని సబ్జెక్టులో కంటే చాలా టఫ్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ సిఎస్సిలో కంటే ఏఎంఎల్ చాలా టఫ్. మ్యాథమెటిక్స్కు బాగా రావాలమ్మా. ఇక్కడ ఎంత మ్యాథమెటిక్స్, ఎంత లాజికల్ థింకింగ్ ఉంటే కానీ ఏఎంఎల్ ఉంటుంది. మరి అలాంటి కోర్సుల్లో మీరు చేరాలంటే మీకు అసలు ఆ లాజికల్ థింకింగు, ఎనలిటికల్ పవర్స్ మీకుండా క్యాలిబర్ని దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని మీ ఫ్రెండ్ ఎవడో తీసుకున్నాడు, నా ఫ్రెండ్ ఎవడో తీసుకుని నేను అదే బ్రాంచ్ తీసుకున్నానని గుడ్డిగా ఎప్పుడు వెళ్ళవద్దు. సిఎస్సి తీసుకోండి, నో ప్రాబ్లం. ఈసీ తీసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే మీ ఇష్టానికి అనుగుణంగా బ్రాంచ్ని అయితే తీసుకోండి. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో మనకి కౌన్సిలింగ్ సందర్భంగా వీడియో చేయటం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.